నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా శ్రవణం చేసుకొని, తర్వాత దాన్ని మననం చేసుకొని, ఆ తర్వాత ఆ స్థితిలో ఉండి, తర్వాత సాక్షాత్కారం అంటే ఏం లేదు, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయంగా చెప్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే భగవద్గీత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆల్రెడీ టోటల్గా 18 చాప్టర్లు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి అర్జునుడి విషాద యోగం, లాస్ట్లో 18 వచ్చి మోక్ష సన్యాస యోగంతో పూర్తవుతుంది. 1 నుంచి 6 వరకు భక్తి కర్మ వాటి గురించి చెప్పారు. ఆ తర్వాత 6 కర్మ భక్తి యోగం అంతా కలిపేసేసుకొని 2 నుంచి టోటల్గా 11 వరకు చెప్పడం జరిగింది. 13 నుంచి కంప్లీట్గా జ్ఞానం గురించి చెప్తున్నారు. ఇందులో ఏంటి అసలు చెప్పింది ఏంటి, అసలు నిజంగా కనుక భగవద్గీత ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే భగవద్గీత చెప్పింది ఒకటేనబ్బా, మనని సమస్యగా ఇబ్బంది పెడుతున్నది మన ప్రకృతి, అంతే కదా. ఈ ప్రకృతి అనేది ఐ అంటే నేను, నాది అనేది ప్రకృతి. ఇప్పుడు ఈ నాది అనే దాంట్లో నుంచి మనం ఎలా ఫ్రీడమ్ తెచ్చుకోవాలి, స్వేచ్ఛ తెచ్చుకోవాలి అనేటువంటి విషయమే చెప్తోంది. ఎట్లా మనకి ఫ్రీడమ్ లేదు, మన శరీరం మనకి లిమిటేషను, మన మనసు మనకి లిమిటేషను, మన ప్రాణం మనకి లిమిటేషను. ఏ లిమిటేషను లేనిది ఏంటి, భగవతత్వ శక్తి ఒక్కదానికి ఏ లిమిటేషన్ లేదు. ప్రకృతిలో మనకి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే, ప్రతిదానికి లిమిటేషన్ ఉంది, అంతే కదా. శరీరానికి లిమిటేషన్ ఉంది. ఎప్పుడు ఏ విషయం ఇష్టమో ఏది అయిష్టమో మనకి తెలియదు. అంటే అఫ్కోర్స్ అది మనసుకు సంబంధించిందే కావచ్చు. అంటే ఏంటి, శరీరం మనం తిన్నది ఎలా డైజెస్ట్ అవుతుంది, ఎలా పెడుతుంది, ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కటి డైజెస్ట్ కాదు. ఆ తర్వాత మనకు వస్తున్నటువంటి ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ కూడా మనకి లిమిటేషన్ ఉంది. ఆ తర్వాత ఏంటి, మన ప్రాణశక్తి, ప్రాణం ఉంది కదా. ఈ ప్రాణానికి కాసేపు మనం బ్రహ్మాండంగా శక్తిగా యాక్టివ్గా ఎనర్జెటిక్ ఉంటాము. కాసేపటికి ఏ చిన్న మనసుకు సంబంధించిన భయం కలిగిన కోరిక కలిగిన ఆ శక్తిలో నుంచి జారిపోతాం. అంటే ఏంటి, ప్రాణానికి లిమిటేషన్ ఉంది. లోపల ఉన్నటువంటి మనసు ఉంది. ఈ ఆలోచనలు కూడా అంతే కదా. ఒక్కొక్కప్పుడు నా అంత వాళ్ళు లేరని బ్రహ్మాండంగా బిహేవ్ చేస్తాము, ఒక్కోసారి లో అవుతాం. ఇది చాలా సహజం. మనకు ఎవరికో మేమెవరో లో అవ్వలేదు, మేమెవరో హై అయినాము అంటే అది అబద్ధం, కరెక్ట్ కాదు. ఎందుకు, ఈ ప్రకృతి మనతోనే ఉంది కాబట్టి మనం ప్రకృతితో సంబంధించున్న వాళ్ళం. ఎప్పుడు మనం ఇటువంటి విషయాల్లో నుంచి బయటపడగలుగుతాము, ఈ ప్రకృతిని దాటిన తర్వాత మనం బయటపడతాం. ఎప్పుడు అంటే ఈ దాటడాన్నే, ఆ స్వేచ్ఛ రావడాన్ని ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ అన్నాడు. ఫ్రీడమ్ ఫర్ ఐ కాదు, అంటే నా కొరకై నేనేదోటి ప్రయత్నం చేసేది కాదు. ఈ నాది అనేటువంటి దాంట్లో నుంచి నేను ఎలా ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని, నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ మన జీవుళ్ళం ఎలా ఫ్రీడమ్ తెచ్చుకోవాలని భగవాను మనకి బోధించడం జరిగింది. ఎట్లా బోధించాడు, ఎప్పటి నుంచో మన ఉపనిషత్తుల గురువులు ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నాడు కదా. నేను నిరాకారమైన శక్తిని ఋషులు, దేవతలు, తర్వాత వసువులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, తర్వాత రుద్రులు అందరూ 33 రకాలైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా నాలో నుంచే వచ్చారు. ఆ తర్వాత చెట్లు, చేమలు, పురుగులు, పక్షులు అన్నీ కూడా నా ప్రకృతి అని చెప్పాడు. అంటే ఏంటి, అల్టిమేట్గా ఆ పరమాత్మ తత్వశక్తి తప్ప ప్రకృతిలో ఇంకొకటి ఏమీ లేదు. కానీ మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము, ఆ ప్రకృతే నాదే, ఆ ప్రకృతి నేను అనేటువంటి భావంతో ఈవెన్ భగవతత్వ శక్తిని కూడా మన ప్రకృతితోటి బంధించేశాం. ఏంటి ఆ ప్రకృతి అనే దాని గురించి 3 గుణాలే ప్రకృతి. ఇప్పుడు మనం ఏంటి, జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాగా. 13వ చాప్టర్లో ఏం చెప్పాడు, అయ్యా అన్నిటికీ క్షేత్రం ఉంది, ఈ క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైంది, వీటికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ తర్వాత కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయి, తర్వాత వీటిలో జీవ చైతన్యం ఉంది, ఆ జీవ చైతన్యం అంతా భగవతత్వానిదే. కాకపోతే ఈ ప్రకృతి, ఈ జీవ చైతన్యమే పరమాత్మ చైతన్యం అనేటువంటి విషయాన్ని కూడా బంధించేసి నాది అనే దానితోటి తాధ్యాత్మ్యం చెందటం మొదలుపెట్టింది అనేటువంటి విషయంగా క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పాడు. క్షేత్రం అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞత అంటే జ్ఞానం. కాకపోతే ఆ జ్ఞానాన్ని ఏమైంది, ఈ ప్రకృతి బంధించేసింది, ఈ 3 గుణాలు బంధించేసాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, గుణత్రయ విభాగ యోగం మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్పాడు గుణత్రయ విభాగ యోగంలో, మొత్తం టోటల్గా ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న 3 గుణాలు ఉన్నాయి. ఏంటి 3 గుణాలు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు పరమాత్మ తత్వం ప్రకృతిగా వ్యక్తమైంది కదా. ఈ వ్యక్తమైన దాంట్లో ఫస్ట్ ఏమొచ్చింది, ఫస్ట్ ప్రాణం రావడంతో కాలం వచ్చింది. ఈ ప్రాణం కాలంతో పాటు ఒక వస్తువు వచ్చింది. అంటే అర్థం ఏంటి, స్పేసు ఆబ్జెక్టు టైము, ఈ 3 గుణాలే ప్రకృతి అనొచ్చు. అంతే కదా. ప్రాణం ఉంది, రజోగుణం, తర్వాత తమో గుణం వచ్చి ఒక వస్తువు, ఆ తర్వాత ఈ 2 ఉన్నటువంటి అనేటువంటి విషయం కలిగింది
మనసుకి. అందుకని ఫస్ట్ ఇవన్నీ కూడా నిజంగా అసలు వాళ్ళ మేధా సంపత్తి నిజంగా అంటే వాళ్ళు కూడా మేము దేవుణ్ణి ఇలా చూసాము అనేటువంటి విషయం వాళ్ళు ఎవ్వరూ చెప్పలే. వాళ్ళు చెప్పింది ఏంటి, ఆ ఋషులు మొత్తం 1108 ఉపనిషత్తుల్లో ఋషులు మొత్తం చెప్పింది ఏంటి, ఒక దైవత్వ శక్తిలో నుంచి మనకి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి అంతా వ్యక్తమైంది అన్నాడు. ఏంటి ఆ ప్రకృతి? టైము, స్పేసు, ఆబ్జెక్టు, 3 గుణాలు. సృష్టి, స్థితి, లయ, స్థూల, సూక్ష్మ, కారణ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి. ఆ తర్వాత ఇంకా ఏంటి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నట్టు పేరు పెట్టారు కదా సృష్టి, స్థితి, లయకి. నిజం చెప్పాలంటే ఇవన్నీ పేర్లు మహానుభావులు మరి ఇన్ని లక్షల పేర్లను వాళ్ళు ఎలా వాళ్ళ మేధా సంపత్తితోటో లేకపోతే పరమాత్మ తత్వశక్తితోటో గ్రహించి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి, సత్వతమ రజోగుణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకృతిలో ఈ 3 గుణాలు లేకుండా ఎవ్వరూ ఉండరు. అంతే. ఎందుకు? తమో గుణం ఒక వస్తువు, నా శరీరం ఒక ఆబ్జెక్ట్. తర్వాత నాలో ప్రాణం ఉన్నది రెండోది. మూడోది ఏంటి, నా మనసు కనిపెట్టింది నా దగ్గర ప్రాణము శరీరం ఉంది అనేటువంటి విషయం. అంటే ఏంటి, నిన్న మాట్లాడుకున్నాం కదా, వ్యక్తమైంది ఏంటి, కాలమే కదా. టైము, స్పేస్, ఆబ్జెక్ట్ అంటే వస్తువు, ప్రాణము, కాలము. ఆ కాలాన్నే మనసు అన్నారు. అంటే ఏంటి, కాలాన్ని దాటి వెళ్ళలేదు అన్నాడు నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో. అంటే ఏంటి, మన మనసు కూడా మన మనసు దాటి వెళ్ళలేదు. ఏంటి మన మనసు పట్టుకున్నది? మనసుకు తెలుసు ఏంటి, ఒక భగవతత్వ శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనసు ఫస్ట్లోనే గ్రహించింది. లేకపోతే మనకు అసలు ఇప్పుడు భగవతత్వం కోసం ప్రయత్నం చేస్తామనే ఆలోచన మనకి రానే రాదు. ఎట్లా గ్రహించింది? సృష్టి వ్యక్తమైనప్పుడు ప్రాణం వచ్చింది, టైం కాలము, మనసు ఒకటే అని అనుకున్నాం కదా. ఒక ప్రాణంలాగా ఒక కదలిక కనపడటంతో ఈ మనసు అంటే ఏంటి, మనసు అంటే చెప్పాలంటే జ్ఞానం. ఈ జ్ఞానానికి వెంటనే అక్కడ ఉండడం అనేటువంటి ఒక శక్తి గురించి అవగాహన వచ్చింది. ఎందుకంటే ఆ శక్తి ఏం కనపడదు, దానికి నామం లేదు, రూపం లేదు, కానీ శక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు నాకు చాలా ఎనర్జీగా ఉంది అన్నాము, అదేమన్నా కనపడుతుందా? నా మనసులో నాకున్నదే ఎనర్జీ, నా మనసు ప్రశాంతంగా ఉందని ఆలోచన ఉంది. ఎవరికైనా కనపడుతుందా? నా మనసు నాకే కనపడుతుంది. అది రావడంతో ఏమనిపించింది, ఇప్పుడు ఈ మనసుకి వెంటనే ఒక భయం కలిగిందట. ఎందుకు? మన సృష్టికి కారణం కూడా భయము, కోరికే. ఎందుకు భయం కలిగిందట? ఇదేదో నేను ఎక్కడి నుంచో సపరేట్ వచ్చున్నాను, ఏదో డిఫరెంట్గా ఉంది అనేటువంటి విషయం కలిగిందట. వెంటనే మళ్ళీ దానికే ఇంకొక ఆలోచన వచ్చిందట. ఏమని? ఇక్కడ నా ఆలోచన ఒక్కటి తప్ప ఇంకా ఏమీ కనపట్టలేదు, అందుకని నన్ను చూసి నేను ఎందుకు భయపడాలి అనేటువంటి ఆలోచన మళ్ళీ దానికే కలిగిందట. అంటే అర్థం ఏంటి, మనకు వచ్చిన భయాన్ని మన ఆలోచనతోనే పోగొట్టుకోవాలి తప్ప ఎవ్వరూ పోగొట్టలేరు. కాకపోతే ఎవరి దగ్గరైనా మనము సలహా తీసుకుంటాం, తప్పేం లేదు. కాకపోతే ఎంత సలహా తీసుకున్నా మన మీద పనిచేసుకొని మన భయాన్ని మనమే పోగొట్టుకోవాలి. ఎట్లా పోతుంది? అమ్మో చచ్చిపోతామేమో అని భయం వచ్చింది, ఎవరికి తెలుసు, ఆలోచనతోనే పోయింది. అమ్మో జబ్బులు వస్తాయేమోనని తెలుసు, ఎవరికి తెలుసు, ఒకరికి వచ్చిన ఒకరికి రావాలని తెలియదు, ఆలోచనతోనే పోయింది. రెండోది ఏంటి, మన సృష్టికి కారణం కోరిక. ఎట్లా కోరిక? ఈ మనసు ఏం చేసింది, వెంటనే ఎక్కడో సపరేట్గా ఏదో తత్వశక్తి కనపడుతున్నట్టుంది కదా, మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచన అంటే ఏంటి, కారణము మన సృష్టికి పరమాత్మ తత్వ సృష్టి వ్యక్తం అవ్వడానికి కారణం సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎంటైర్ సృష్టి క్రియేట్ అయింది. అవే ఏంటవి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అదంతా జడ ప్రకృతి. దాంతోపాటు జీవ చైతన్యం కూడా భగవతత్వంలో నుంచే వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏంటది? కాస్మిక్ మైండ్. ఇప్పుడు నార్మల్గా మనసు ఏం చేసింది, సృష్టిలో టైం, స్పేస్, ఆబ్జెక్ట్లో వ్యక్తమైనటువంటి కాలం లాంటి మనసు ఉంది కదా, దానికి ఏదో అక్కడ ఒక పెద్ద మైండ్ ఉంది కదా, దాని గురించి ఆలోచన చేద్దాం అనేటువంటి విషయంలో నుంచి జారిపోయింది. అంటే అర్థం ఏంటి, ఆ భగవతత్వమే 24 గంటలు ప్రాసెస్ చేస్తామనేటువంటి విషయంగా మర్చిపోయింది. అంటే అర్థం ఏంటి, కాస్మిక్ తన గురించి, తన జీవం గురించి, తన ప్రాణం గురించి, తన కోరికల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు వచ్చాయో, ప్రకృతిలో సృష్టి ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతూ ఉందో మన సృష్టిలో కూడా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఎక్స్పాన్షన్ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, మన దాంట్లో అయితే కల్పాలన్నారు. ఏంటి, కృతయుగంలో కొన్ని లక్షల యుగం జరిగిందన్నారు, ఆ తర్వాత త్రేతాయుగంలో కొన్ని లక్షలు సంవత్సరాలు జరిగాయన్నారు, ఆ తర్వాత ద్వాపర యుగంలో జరిగాయన్నారు, ప్రస్తుతం కలియుగంలో అన్నారు. కాకపోతే మనకేంటి 2500 సంవత్సరాల నుంచి మనకు ఒక రికార్డెడ్గా ఉంది. అంతకుముందు బిఫోర్ క్రైస్తు కూడా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మాత్రమే ఒకళ్ళ నుంచి మ్యాటర్ అంతా కూడా మేనిఫెస్ట్ అయింది. అల్టిమేట్ ఏంది, చెప్పింది నిజంగా వాళ్ళు చెప్పింది కూడా మనం అర్థం చేసుకొని మన అనుభవానికి తెచ్చుకుంటే మన సమస్యల్లా
మన అయ్యే. అంతే కదా, అయ్యి లేకపోతే సమస్య ఏముంది? నన్ను ఎవరైనా పిలిచారా, పెట్టారా, తిట్టారా, నన్ను ఇబ్బంది పెట్టారా, ఇటువంటివన్నీ ఏమీ ఉండవు. అందుకని ఆ ఐలో నుంచి బయటపడాలంటే నువ్వు వెస్ట్ నుంచి సమిష్టి స్థితిగా ఆలోచించగలగాలి. అంటే ఈ 3 గుణాలు దాటాలనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. ఈ 3 గుణాలు ప్రకృతి అంటే ఏంటి? అవ్యక్తమైనటువంటి ప్రతిదీ ఏదన్నా తీసుకోండి, ప్రకృతిలో ఈ 3 స్థితులు ఉంటాయి. ఆ 3 స్థితులు ఉంటాయి, తర్వాత పంచభూత లక్షణాలు కూడా ఉంటాయి. అన్నిట్లో ఏదైనా సరే దాంతోపాటు మనకు తెలియడం అనేటువంటి విషయం వస్తుంది. అందుకని వాటిని ఏం పదాలు చెప్పారు? సత్ అంటే ఉండడం, చిత్ అంటే జ్ఞానం, తెలియడం. అంటే తెలియడం కానీ, ఎరుక కానీ, స్ఫురణ కానీ, ఇవి 2 కూడా, ఈ తెలియడము, ఈ ఉండడం కూడా ప్రకృతే. ఈ తెలియడం, ఉండడం లేనటువంటి నిరాకారమైనటువంటి స్థితి పరమాత్మ తత్వస్థితి. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ తత్వస్థితి నిరాకారంగా ఉంటామో ఈ 3 గుణాల్లో నుంచి దాటిపోతా ఉన్నాడు. నిన్న చదువుకున్నాం కదా, ఈ 3 గుణాల లక్షణాలు ఇవి. సత్వగుణం వచ్చేమో సుఖానికి అతుక్కుంటాను అనుకుంటుంది, దానికి ఎప్పుడు ఏదో తెలుసుకుందామో, జ్ఞానమో అది ఇదని పరిగెడుతుంటుంది. రజోగుణానికి ఏమో కోరికలు, ఏదో పని చేద్దామని పరిగెడుతుంది, ఆ పనిలో లాభం ఆశిస్తుంది, దానివల్ల లోభం వస్తుంది, లోభం వల్ల దుఃఖం వస్తుంది. మూడోది ఏంటి? తమోగుణం. ఈ తమోగుణానికి ఎంతసేపటికి అజ్ఞానం. ఈ అజ్ఞానంలో దానికి విషయం ఏమీ అర్థం కాదు, అవగాహన కాదు, భవిష్యత్తు గురించి ఆలోచనలు అవేవి తెలియదు. అందుకని అదేంటి? ఆలస్యం, నిద్ర. తర్వాత ఆలస్యం, నిద్ర. ఇంకోటి ఏంటి అంటే ఆలస్యం అంటే ఏంటి? చేసినది ఆలస్యం అంటే బద్ధకంగా ఉండటం. తర్వాత నిద్ర అంటే ఏంటంటే మత్తుగా, అజ్ఞానంగా ఉండడం. మూడోది వచ్చేంటి? చేసిన మిస్టేకే చేసుకుంటూ పోవటం. ఎప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఏంటి? వాళ్ళల్లో వాళ్ళు, మనలో మనం నేర్చుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఎక్కువ తమోగుణ స్థితి ఉన్నట్టు లెక్క. అంటే అర్థమైంది. మళ్ళీ ఈ 3 గుణాలు ప్రకృతిలో ప్రతి చోట ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. తమోగుణం లేదే నిద్రపోలేము, రజోగుణం లేదే పని చేయలేము, సత్వగుణం లేదే ఏమి నేర్చుకొని సుఖంగా ఉందామని ప్రయత్నం చేయలేము. కాకపోతే చెప్పింది ఏంటి భగవద్గీత? ఈ 3 గుణాలు దాటాలి అంటే ముందు నువ్వు ఈ 3 గుణాలను అర్థం చేసుకొని ఈ 3 గుణాలను బ్యాలెన్స్ చేసుకుంటే ఈ 3 గుణాలు దాటచ్చని చెప్పాడు. ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏది వదలమల్లా. ఎందుకంటే వదిలితే ఏముందో ఏం లేదో ఎవరికి తెలియదు. వచ్చే జన్మ అంటామా, ఈ శరీరం పోతే ఏ శరీరం వస్తుందో ఎవరికి తెలియదు. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలో మన మనసుని, మన ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన శరీరం ద్వారా జరిగే ప్రతి పని భగవతత్వ పనిగా వ్యక్తమవుతూ ఉంటుంది. అలా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఈ అనేటువంటి సమస్యలో నుంచి, అంటే ఈ నాది అనేటువంటి దాంట్లో నుంచి ఎలా మనం ఫ్రీడమ్ తెచ్చుకోవాలనే, స్వేచ్ఛ తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఆ స్వేచ్ఛనే మోక్షం అన్నారు. అంతకంటే మోక్షం అంటే ఎక్కడో ఏమీ లేదు, ఏ దుఃఖం లేకుండా ఉండేటువంటి స్థితి, ఏ ఆలోచన లేని స్థితినే ముక్తి అన్నారు. అంతేనప్ప, అంతకంటే ఇంకా పెద్ద పదాలు ఏమీ లేవు. ఇప్పుడు నిన్నేం చెప్పాడు? అసలు నిజంగా ఈ స్థితి దాటిన వాళ్ళు ఎలా ఉంటారు, నిజంగా అంటే ఏంటి, 3 గుణాలు దాటిన వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయంగా నేను అడగడం జరిగింది. నిజం చెప్పాలంటే జ్ఞాని స్థితి, కర్మయోగి స్థితి, భక్తి యోగి స్థితి, అందరి స్థితులు ఒకటే. అంటే అందరూ ఒకటే కదా. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ ఫ్రీడమ్ అనేటువంటి దాంట్లో నుంచి కొంచెం జరుపుకుంటూ రావాలి. ఆ రావడంలో అన్ని లక్షణాలు ఒకటే, అంతకంటే ఇంకేం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 14 ఏ ప్రాణి ఎలా ఉంటాడు 3 గుణాలు దాటినవాడు? మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఏ ప్రాణి యందు ద్వేషభావం లేనివాడు. అంటే ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా పోనీలే, తెలియదులే అనేటువంటి భావంతోనే ఉంటాడు. పైగా సర్వప్రాణుల యందును అవ్యాజ్యమైన ప్రేమ. ఎందుకు? ప్రతి మనిషి మీద ప్రేమ ఉంటుంది. నాట్ ఓన్లీ మనిషి కాదు, జంతువులు కానీ ఏది చూసినా ప్రేమ ఉంటుంది. ఎందుకు ప్రేమ ఉంటుంది? భగవతత్వంలో, భక్తి యోగంలో చెప్పింది ఏంటి? నా అంతా మన పరమాత్మతత్వ సృష్టే కదా. మరి నా సృష్టి అయినప్పుడు నీకు ఇంకొకరికి భేదం ఎందుకు? అంత భగవతత్వ సృష్టి అనుకున్నప్పుడు ద్వేషం ఉండదు, ఎక్కడ చూసినా ఒక ప్రేమతత్వం ఉంటుంది. అల్టిమేట్ ఏంటి? ప్రేమ. ఎక్కడ ప్రేమ? నన్ను సృష్టించింది భగవతత్వమే, నేను వచ్చింది పరమాత్మతత్వమే. నా మీద నాకు ప్రేమ. ఎప్పుడైతే నా మీద నాకు ప్రేమ ఉంటుందో నాకు ఏంది నష్టం జరగకపోతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటాం. అదే కదా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, యమ. ప్రపంచాన్ని మనం ఇబ్బంది పెట్టాం, ప్రపంచం మనల్ని ఇబ్బంది పెట్టదు. మన మీద మనం నియమాలు ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని తపస్సు. ఆ తర్వాత ఆసనం అంటే మనసుని స్ట్రైట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణాయామ, ఎప్పుడైతే మన కోరికల లోడ్ తగ్గుతుందో మనం తీసుకునే బ్రీతింగ్ అది కూడా సమస్త స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ స్థితికి వస్తామో బయట చూసే విషయాలు ఆపేసి
మనం లోపల పరిశీలించుకుంటూ ఉంటాము. తర్వాత ధారణ అంటే ఆ పరమాత్మతత్వం అనేటువంటి ఆలోచన మీద ధారగా నడుస్తూ ఉంటుంది, భౌతికంగా జరిగిపోతూ ఉంటుంది. లోపల ఒక ధార, భగవతత్వ స్థితి అనేటువంటి ఒక ఆలోచన, అదే ధ్యానం. అంటే ఆ ధారణ అంటే కాన్సన్ట్రేషను, ధ్యాన అంటే ఏంటంటే మనం మనసు తిరిగిన మళ్ళీ వెంటనే అక్కడికి జరగడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం, అది సమాధి. సమాధి అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. సమాధి అంటే 3 సమాధులు ఉన్నాయి. సవికల్ప నిర్వికల్ప సమాధులని 2 రకాలు ఉన్నాయి అనుకుంటా. సవికల్పం అంటే ఏంటి? నిర్వికల్పం అంటే మనకేమీ ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితి నిర్వికల్పం. సవికల్పం అంటే ఆలోచన లేదన్నా వస్తున్నటువంటి స్థితి. అంటే సవికల్పం అంటే మంచి కల్పం అనేది వాటెవర్ నిర్వికల్పంగా ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అంటే మనం సంకల్పాలు పెట్టాం, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సంకల్పాలు ఎప్పుడైతే పెట్టుకుంటా ఉంటామో అంటే నిర్వికల్ప స్థితిలో ఉండి పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పని జరుగుతూ ఉన్నప్పుడు మన మనసులో ఎలాంటి ముద్రలు పోవు. అంటే సమాధి అంటే ఒక రకమైనటువంటి నిశ్చల స్థితిలో ఉండడం, బ్యాలెన్స్డ్ స్టేట్, అబ్సల్యూట్ స్టేట్. అప్పుడు పరమాత్మతత్వం ఎలా ఉంది? గుణం లేదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు, కానీ శక్తి అయితే ఉంది. మన దగ్గర కూడా శక్తి ఉంటుంది. దేనికి మనం రియాక్ట్ అవ్వము. పొరపాటున రియాక్ట్ అయినా మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇప్పుడు నిన్న ఒక విషయం జరిగింది ఏంటి, మాట్లాడుకునేటప్పుడు ఏదో వీడియోల గురించి ఏదో వచ్చినప్పుడు అప్పుడు కొంచెము వాయిస్ కాస్త నాకు కూడా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఆలోచన చేస్తే మనకు అనవసరం కదా ఏ విషయమైనా అని మళ్ళీ చూస్తూ ఎట్లా అంటే కొంచెం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొత్తవన్నీ మంచివి, పాతవన్నీ కరెక్ట్ కాదు అనుకుంటారు. పాతవి మంచివే, కొత్తవి మంచివే, రెండు బ్యాలెన్స్ చేసి ఇప్పుడు కొత్తవి మంచివి కాకపోతే ఈ చీరలు గీరలు అవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవే కదా, మరి ఎలా కట్టుకొని కూర్చున్నాం? పాతకాలంలో ముతక చీర కట్టుకొని కూర్చోవాలిగా, మనం అలా ఏం కూర్చోవడం లేదు కదా. అంటే ఏంది? ఎప్పటికప్పుడు నూతనత్వం, సనాతనం అంటే ఏంటి? ఆది ప్రస్తుతం అన్నమాట. అందుకని ఆ అనాది కాలంలో మన మనసుని ఎలా నిలబెట్టుకొని ఎలా హాయిగా ఉండాలి అనేటువంటి మహానుభావులు వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటూ ప్రస్తుతంలో మోడర్న్ యుగంలో కూడా దాన్ని మనసులో పెట్టుకొని శరీరం ద్వారా పనిచేయడము, ఆ తర్వాత ప్రస్తుతం మన చేతిలో ఉన్నవన్నీ ఆనందంగా అనుభవించడం తప్పని వీళ్ళేం చెప్పాలా, అంతే కదా. ఇప్పుడు నేను ఈ కాలం కాదు, నేను పాతకాలంలో ఉన్నాను, నేను విమానం ఎక్కను, నేను షిప్లోనే వస్తాను, లేకపోతే నడుచుకుంటూ వస్తాను అంటే కుదురుతుందా? ఏం లేదు. ఎక్కడికక్కడే ఏంటి మన మనసు మీద మనం పనిచేసుకుంటూ సమానత్వంగా ఉండడం. కాకపోతే దాన్ని ఆ స్థితి తీయకుండా ఉండేదేంటి? మన గుణాలే. ఈ గుణాలనేవి మన ప్రాణం పోయిందాక జీవత్వంలో ఉంటాయి, ఉండకుండా ఉండవు. కాకపోతే తెలిసిన తర్వాత ఏంటి? ఆ గుణాలకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేటువంటి ఇదే ఆధ్యాత్మిక సాధన. అప్పుడు మనని పరిశీలించుకుంటూ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఒకవేళ మనం చెప్పింది నిజం కూడా కావచ్చు, కానీ అది మనకు అవసరం లేదు కదా అనేటువంటి విషయంగా మనకు అర్థమైందనుకో, అనవసరపు విషయాల్లోకి వెళ్ళాం, అనవసరపు సలహాలు ఇవ్వం, అనవసరపు జడ్జిమెంట్లు చెప్పాం. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎట్ టు బి గ్రాంటెడ్ అని మన పిల్లలు మన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ విషయంలో బయట ఉండలేము. అది కూడా తప్పే. ఆ విషయం కూడా బయటపడడం అనేటువంటి సాధన జరగాలి. అంటే ప్రతి వాళ్ళకి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలని దాటటమే ఆధ్యాత్మిక సాధన. దాటాలంటే మనకి కాన్షియస్గా ఇది తప్పు, ఇది రైటు అనేటువంటి అవగాహన ఉండాలి. ఏ గుణం నన్ను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయం మనం గ్రహించుకోగలగాలి. ఇక్కడ చెప్పింది ఏంటి? ఎప్పుడు నీకు ఎవరి మీద ద్వేషం లేకుండా ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి నువ్వేమి ఆశించవు, ఎవరి మీద నీకు కంప్లైంట్ లేదు, వాళ్ళు నీకు ఏదో చెయ్యాలని ఉండవు. వాళ్ళు ఏదో చెయ్యాలని అనుకుంటే ఎక్స్పెక్టేషన్ వస్తుంది, చెయ్యకపోతే కోపం వస్తుంది. ఆ తర్వాత మనం ఏదైనా వాళ్ళ దగ్గర ఆశించాము, చెయ్యలేదు, ఎవరి మీదైనా కంప్లైంట్ ఇస్తాము. జీరో ఎక్స్పెక్టేషను, జీరో కంప్లైంట్ ఉన్న చోట ద్వేషం అనేది ఉండదు. వాళ్ళ స్వభావం వాళ్ళది, వాళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది. తర్వాత అంతా పరమాత్మతో సృష్టి, అందరం ఒక ప్రయాణంలో ఉన్నాం, ఎవరి ప్రయాణం వాళ్ళది అనేటువంటి విషయాన్నిగా మనం యాక్సెప్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయమో మనకే దుఃఖం. అన్నిటికంటే ముఖ్యమైనది మన మనశ్శాంతి అనేటువంటి విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు అన్ని విషయాలు పట్టించుకుంటున్నట్టున్నా ఏవి మానసికంగా పట్టించుకోము. అలా పట్టించుకోగలిగినటువంటి స్థితి ఉన్నప్పుడు మాత్రమే భగవతత్వాన్ని గురించి మనం ఎంక్వైరీ చేస్తాం. నాకు దుఃఖం ఉంది, లేకపోతే శరీరానికి అనారోగ్యం ఉంది, ఈ రెండింటి మీదకే మనసు వెళ్ళిపోతుంది, కానీ పరమాత్మతత్వాన్ని నేను గ్రహించాలని ఎలా వెళుతుంది? అలా వెళ్ళాలి అంటే మనకు అనవసరం లేని విషయాల్లో 100కి 50% నాకు సంబంధం లేదు అనుకోవాలి. మిగిలిన 50% నేను అనేది స్వరూపం, నేనే పరమాత్మతత్వం. ఇలాంటప్పుడు నాకు ఈ చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న వ్యవహారం ఎందుకు? ఇదంతా ప్రకృతే కదా అనేటువంటి విషయం మన అవగాహనలో ఉండాలి. అట్లా ఎవరు ఉండగలుగుతారు?
ఇట్లా 3 గుణాలు దాటుతున్నవాడు ఉండగలుగుతాడు అంటాడు. ఆ తర్వాత కరుణ గలవాడు, అంతే కదా. కరుణ, ప్రపంచం చూసినా ఇంకోటి చూసినా జగత్తంతా పరమాత్మతత్వమే, అంతేగాని ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావం పెట్టుకోకుండా కరుణ. కరుణ అంటే ఏంటి? కరుణ దయ అంటే ఈ ప్రేమను కూడా దాటినటువంటి స్థితి. ఇప్పుడు పువ్వు పూస్తుంది, కమ్మటి స్మెల్ వస్తుంటుంది, అది ఏం ఆశించి పూస్తుంది కింద పడిపోతాయి ఆ పూలు. కానీ ఏంటి? దానికి దయ, కరుణ అనమాట. ఇది అందరూ అనుభవించాలి అంటే నా పూలకు నాకేదో ఇవ్వాలనుకోకుండా ఆ పూల పరిమళం ఆస్వాదిస్తూ ఉంటారు. అది దయా, కరుణ. ఆ తర్వాత సర్వకాల సర్వావస్థలందు సంతుష్టుడే యోగి, అంతే కదా. నాకు అది కావాలి ఇది కావాలంటే సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో నాకు అది ఉందే ఇది ఉందని ఎక్కడైనా నేను వెతుకుతున్నప్పుడు భౌతికంగా నాకు సంతృప్తి ఉండదు కదా. అది నాకు అందిన దాకా సంతృప్తి ఉండదు. ఆ తర్వాత శరీరేంద్రియ మనసులను వశమంచుకున్నవాడు. ఇవన్నీ చెయ్యాలంటే ఏంటి? మన ఇంద్రియాలు చూస్తాయి, మాట్లాడతాయి, వింటాయి, ఉంటాయి, కానీ దేనికి కూడా అతుక్కోకుండా ఉండాలి. అంటే మనసుకి ఏంది ఇది ప్రకృతి, ఇది 3 గుణాలు నడిపిస్తుంది అనేటువంటి అవగాహన మనసుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటాడు, ఇంద్రియాలను పట్టుకొని ఉంటాడు. తర్వాత నా యందు దృఢమైన నిశ్చయ కలవాడు, అది నా యందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. అంటే ఏంటి? 24 గంటలు ఎవరైతే ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసి ప్రకృతితో పనిచేస్తూనే అంతా పరమాత్మతత్వం అనేటువంటి విషయంగా అనన్య భక్తితోటి ఎవరైతే ఉంటాడో అతడు నాకు ప్రియుడు అంటాడు. అంటే అల్టిమేట్ ప్రియుడు అంటే ఏంటి? పరమాత్మతత్వానికి మనకి తేడా లేని స్థితికి వస్తాము అని. అంటే ఏంటి? ఉన్నది ప్రకృతి అంతా భగవతత్వంలో నుంచి వచ్చింది అనేటువంటి విషయం ఒక చెట్టును చూసినా, పువ్వును చూసినా, మనిషిని చూసినా, పురుగును చూసినా కూడా అనుకుంటూ అంతా భగవతత్వమే కదా అనేటువంటి విషయంగా ఉన్నప్పుడు నీకు నువ్వే పరమాత్మతత్వం అనేటువంటి స్థితికి వస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న కోరికలు, ఇంద్రియాలు జయించలేకపోవడం ఇవన్నీ ఉండదు. అంటే ఏంటి? 3 గుణాలు అనేటువంటి విషయం అవగాహనకు వచ్చినవాడు ఇది గ్రహిస్తాడు, వీడు నాకు భక్తుడు అంటున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఇంకా లక్షణాలు ఏంటి? లోకమున ఎవ్వరికి ఉద్వేగం కలిగించిన వాడును, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మొన్ని వకారాలు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అంటే ఏంటి? ప్రపంచం ఉంది మన దగ్గర, మనం జీవుల్లో ఉన్నాము. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ 3 ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి అన్నాడు. జగత్ అంటే ఏంటి? నామరూపాలతో ఉన్నది జగత్తు. నామరూపాలు అదే ఆ టైమ్ స్పేస్ ఆబ్జెక్ట్కి సంబంధించింది జగత్ అనుకుందాం. జీవుడు అంటే నామరూపాలతో ఉన్న వాళ్ళని జీవుళ్ళం. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రత్యేగాత్మ, జ్ఞానం. ఎప్పుడైతే మనకి ఈ 3 మళ్ళీ 3 గుణాలేగా. ప్రత్యేగాత్మ, జ్ఞానం అనేది సత్వగుణం అయితే, నేను జీవుణ్ణి రజోగుణం అయితే, ప్రపంచం తమోగుణం. ఏవి కూడా నేను పట్టించుకోకపోతే నన్ను ఏవి కూడా ఇబ్బంది పెట్టవు, అన్నీ ఉంటాయి. నా మనసు పరమాత్మతత్వంతోనే ఉన్నది, నేను ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని అనేటువంటి విషయం గ్రహించిన వాడు ఏం చేస్తాడు? ప్రపంచంలో నీకు అవమానం చేసినా, గౌరవించినా, ప్రేమగా చూసినా, వాళ్ళకి ఏదన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా తటస్థంగా ఉంటాడు. అంటే ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వరు. అంటే పట్టించుకోరు, ఇండిఫరెంట్గా ఉంటారు. అంటే వాళ్ళు ఏం పొగిడినా పట్టించుకోరు, తిట్టినా పట్టించుకోరు, సమస్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే సమస్థితిలో ఉంటాడో వాళ్ళు నన్ను అవమానం చేశారు, నన్ను ఇలా అన్నారని ఇంకొకరితో చెప్పడు. అంటే ఏంటి? ప్రపంచం ఏం చేసినా తను బాధపడడు. అట్లాగే తను ప్రపంచాన్ని బాధ పెట్టాలని చూడడు. ఎందుకు? ఆల్రెడీ మనం అందరం ప్రకృతి, ఈ ప్రకృతిలో నుంచి బయటపడాలని మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు మనం పోయి ఇంకొకళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అంటే అర్థమైంది ఇక్కడ, ప్రపంచాన్ని ఈ 3 గుణాలు దాటిన వాడు ఇబ్బంది పడ్డాడు. తర్వాత ప్రపంచం 3 గుణాలతో పనిచేసినా తన్నేమన్నా అన్నా తను పట్టించుకోడు. ఎప్పుడైతే ఇలా పట్టించుకోడో వాడు పొగిడాడు అనేటువంటి విషయంగా సంతోషపడడు, ఎవడన్నా నన్ను తిట్టాడు కదా అనేటువంటి విషయంగా ఈర్ష్యపడడు. ఆ తర్వాత ఇంకేదన్నా జరుగుతుందేమో ఈ మనుషుల వల్ల అని భయము పడడు. ఎందుకు పడడు? ఈ వికారాలన్నీ దాటిపోతాడు. ఎందుకు వికారాలు దాటిపోతాడు? ఒక మనిషి ఎవరు నన్ను చేయడానికి? ఆ దేవుడే నాతో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మరి జ్యోతిష్యం ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పారు కదా అంటుంటారు. జ్యోతిష్యం చెప్పచ్చు, వేదాల్లో జ్యోతిష్యము, గణితము, తర్వాత ఇంకోటి ఏంటి న్యాయశాస్త్రం, ఇవన్నీ ఉపవేదాల కిందనో ఏవో వస్తాయి, చెప్పుండొచ్చు. కానీ నిజం చెప్పాలంటే వీటన్నిటిని మించినటువంటి పరమాత్మ తత్వశక్తి ఒకటి ఉంది కదా. మనం 100% దాన్ని నమ్మితే, ఫస్ట్ సృష్టి ఎట్లా వ్యక్తమైనటువంటి స్థితినే నమ్మితే ఇవన్నీ మధ్య మధ్యలో వచ్చిపోయేవిగా. ఉంది జ్యోతిష్యం, ఇదిగోనమ్మా ఈ గ్రహం నేను నడుస్తుంది, ఇది వేసుకో అంటారు. అది కూడా ఎన్నాళ్ళు టెంపరీయే కదా. కాకపోతే తప్పేం లేదు, అంటే మనకు సరిగా ఆ విషయం గురించి అవగాహన లేదు. కాకపోతే వీటన్నిటిని మించినటువంటి భగవతత్వం ఒకటి ఉంది కదా. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రకృతి అనేటువంటి విషయంగా నీకు అవగాహనకి రావడం జరుగుతుంది అంటే అటువంటి స్థితుల్లో ఈ 3 గుణాలు దాటిన వాడు ఉంటాడు అని
చెప్పటం జరిగింది. రేపు కన్క్లూడ్ చేద్దాం. ఇంకొక 4 శ్లోకాలు ఎన్నట్టున్నాయి. అల్టిమేట్ ఏం లేదు, మనం నుంచి మనము ఫ్రీడమ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, మనకే లిమిటేషన్స్. తర్వాత ఏంటి, ఇలా తర్వాత ఇంకోటి నిన్న మా పాపతో కూడా ఏదో డిస్కషన్ వచ్చింది. తర్వాత నేనే రియలైజ్ అయినా, అంతే కదా, రూల్ బుక్ ఎక్కడుంది, ఇలానే ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి మనం ఎవరము? ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాము. ఎవరన్నా మన దగ్గరకు వస్తారు, మనం వెంటనే లేచేసి రండి రిసీవ్ చేసుకొని నమస్కారం పెట్టి తీసుకొని వస్తాము. వేరే దేశాల్లో ఇప్పుడు వాళ్ళు కనీసం కూర్చున్న పోస్చర్ నుంచి కూడా వాళ్ళు కదలరు. అది వాళ్ళ అలవాటు. అంటే ఏంటి, తర్వాత మనం గౌరవంగా రాస్తాము. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అనుకో, ఈవెన్ ప్రెసిడెంట్ని అడ్రస్ చేసినా డైరెక్ట్గా ప్రెసిడెంట్ అని రాసేస్తారు తప్ప గౌరవంగా రాయరు. అట్లాగే బ్రిటన్లో ఉన్నారనుకో మిస్టర్ అంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రూల్స్ పాటిస్తారు. ఇప్పుడు వేరే దేశాలకు పోతే వాళ్ళు ముద్దు పెడతారు. మనకు అసలు మనిషిని అంటుకోవటమే తప్పు. ఇవన్నీ రూల్సే. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆకలి, నిద్ర, భయం, మైథునం ప్రపంచంలో ప్రతి చోట ఒకటే. ఎందుకు? ఇదంతా ప్రకృతే. కాకపోతే ఏంటంటే ఈ ప్రకృతిలో నేను చేస్తున్నది కరెక్టు, నాకు ఉపయోగం ఉంది, పక్క వాళ్ళకు కూడా ఉపయోగం ఉందనేటువంటి భావం ఉందనుకో, మనం హ్యాపీగా ఉంటాం. అల్టిమేట్ ఏంటి, ఏదైనా నేర్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తాము? అలా నేర్చుకుంటున్నాం అనుకో, అది సంతోషం వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్తేనే వేరే చోటకి వెళ్ళి ఏదో ఇబ్బందులు పడి పాపం చనిపోయి అదంతా చేశారనుకో, మనసు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే బాగున్న వాళ్ళంతా బాగున్నారు, వీళ్ళకి తెలియదు కదా అని. మళ్ళీ ఈ రకమైన నా ఆలోచన కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకు? నేను ప్రకృతిని ఆలోచిస్తున్నా, ప్రకృతి కాదు కదా. ప్రతి చోట ఒక ప్రయాణం నడుస్తుంది, ఒక నియతి ప్రకారం నడుస్తుంది. ఇక్కడ మనం చేసేది మనం ఏం లేదు. కాకపోతే మన ముందుకు వచ్చింది భగవతత్వ పని అని కండక్ట్ చేసుకుంటూ పోవటం తప్ప మళ్ళీ ఈ 3 గుణాలని చెప్పటం కాదు. అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడేదంతా ఏంది, సత్వగుణం కదా. ఈ సత్వగుణం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతుక్కొని పోకూడదు. అంటే ఇది మంచి ఇది చెడు అని నిబంధనలు ఏర్పాటు చేయడం సత్వగుణం వస్తుంది. నీకు అనిపించింది నువ్వు పాటించుకుంటూ పో, కానీ ఈ రూల్స్ అన్ని పక్క వాళ్ళ మీద పెట్టడం కరెక్ట్ కాదు. ఈవెన్ పిల్లలైనా పెట్టకూడదు. ఎప్పుడైతే అలా పెట్టకుండా ఉంటామో జరిగేదేంటి, 100% మన మనసు మనకి ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏదన్నా అని వాళ్ళని ఇబ్బంది పడి, వాళ్ళు ఏదన్నా అంటే మనం ఇబ్బంది పడ్డామంటే మళ్ళీ వచ్చేసేసి టక్కమని రజోగుణం కూడా దాటి తమో గుణంలో పడిపోతాం. వెంటనే తెలుసుకున్నాం కదా, ఇంకా రెండోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే రిపీట్ అవ్వకుండా మనం చూసుకుంటామో మన మనసులో ఇంకా మనకు ముద్రలు ఏర్పడవు. రిపీట్ అయిందనుకో మళ్ళీ ఇదే రిపీటెడ్గా మళ్ళీ చేసుకుంటూ పోతాము. దానికి సంబంధించిన పని వస్తుంది, దానికి సంబంధించిన ఫలితం వస్తుంది. అంటే నిజం చెప్పాలంటే భౌతికంగా ఆధ్యాత్మిక సాధన అంటే ప్రతి క్షణం మనల్ని మనం నేర్చుకుంటూ పోవడమే. ఈ నేర్చుకునే క్రమంలో ఈ 3 గుణాలు మనల్ని కొడుతూనే ఉంటాయి. ఇది ఈ గుణం కదా, ఇప్పుడు నన్ను వ్యక్తమైంది కదా అనేటువంటి విషయంగా మనం బయటపడాలి. చూద్దాం ఆ భగవంతుడి దయ. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే భావాలే. ఎవరి భావాలు వాళ్ళదే. అల్టిమేట్ ఏం లేదు, మన మనస్సు 100% ప్రశాంతంగా ఉందా లేదా అనేదే అల్టిమేట్ ఆధ్యాత్మిక సాధన. ప్రశాంతత తప్పింది అంటే అక్కడేదో పొరపాటు జరిగింది అని అక్కడికక్కడే మనం దాంట్లో నుంచి బయటపడిపోవాలి ప్రతి సెకండ్లో. కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ప్రకృతి తోటి పరమాత్మతత్వ చైతన్యమే బంధించబడింది. ఇంకా మనం కూడా అందులో భాగమే కదా. అంటే మనం ఆ బంధించబడినటువంటి 3 గుణాలు దాటి నేనే భగవతత్వంలో నుంచి వచ్చిన వ్యవహారమేను, అక్కడ ఇక్కడ తేడా లేదనేటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి అఖండమైనటువంటి ఆ శక్తి అంతటా ఉంది, మనతోనూ ఉంది, పక్కన ఉన్నదనేటువంటిది ఆ పరమాత్మతత్వం మనకి గ్రహించే అవకాశం ఇవ్వాలి అనేటువంటి విషయం కోరుకుంటూ చూద్దాం. రేపు కంటిన్యూ చేద్దాం.